తమిళనాడు రాష్ట్రానికి వెళ్లే ప్రజలు జాగ్రత్త. తమిళనాడు రాష్ట్రంలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముమ్మరంగా వాహనాలు తనిఖీలు చేస్తున్న అధికారులు ఒక వ్యక్తి వద్ద 50,000కు మించి ఉన్నట్లయితే ఆ నగదును సీజ్ చేయడంతో పాటు కేసు నమోదు చేస్తున్నారు. నగదును పొందేందుకు పూర్తి ఆధారాలు చూపించినప్పటికీ 10 రోజులకు పైగా పోలీస్ స్టేషన్, న్యాయస్థానాలు, ట్రెజరీ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున అధిక మొత్తంలో నగదు ఉంటే అధికారులు సీజ్ చేసి కేసు నమోదు చేస్తున్నారు. కనుక తమిళనాడు రాష్ట్రానికి వెళుతున్న వారు ఎవరైనా జాగ్రత్తలు పాటించాలి. లేని పక్షంలో ఇబ్బందులు తప్పవు. వ్యాపార లావాదేవీలు నిర్వహించేవారు జాగ్రత్తలు పాటించాలి. పొరపాటు జరిగితే లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. తమిళనాడులో ఎన్నికలు పూర్తయ్యే వరకు ఈ తిప్పలు తప్పవు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యూర్ లైఫ్ 54 విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099. ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramananursinghome.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.